హలో నమస్తే అండి. వెల్కమ్ టు మణిద్వీపేశ్వర్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. కార్తీక మాసంలో అందరూ చాలా పుణ్యక్షేత్ర దర్శనాలకి వెళ్తూ ఉంటారు. చాలా మంచి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి పొందుతూ ఉంటారని నేను అనుకుంటున్నాను. మేమైతే చాలానే తిరుగుతున్నామండి. దాంట్లో భాగంగా ఈరోజు నేను మీకు ఒక పుణ్యక్షేత్రం గురించి తెలియజేయబోతున్నాను. ఇది చాలా బాగా అందమైన ప్రకృతి మధ్య శేషాచల అడవుల కొండల మధ్యన ఇది నెలవై ఉందన్నమాట. చాలా బాగుంటుంది. ఇది కడప జిల్లాలో ఉందన్నమాట. మూలవంకకు దగ్గరగా చింతకుమ్మ దిన్నె బైపాస్ రోడ్లో మనము లెఫ్ట్ సైడ్ క్రాస్ అయ్యామంటే ఇక్కడికి పొలతల క్షేత్రము, ఇక్కడికి ఇక్కడ చాలా బాగుంటుంది. ఈ క్షేత్రం యొక్క చరిత్ర ఏమిటి అంటే, లోక కళ్యాణార్థము శివపార్వతులు ఇద్దరూ భూలోకంలో సంచరించినప్పుడు ఈ పొలతల క్షేత్రం ఉండే ఈ శేషాచల కొండల మధ్యన వెళ్తున్నప్పుడు ఋషులు మునులు అందరూ యాగాలు చేసుకుంటూ క్రూర జంతువులైన పులులు, సాధు జంతువులైన జింకలు ఇవి అన్నీ చాలా స్నేహభావంతో తిరుగుతూ ఉన్నాయన్నమాట. వాటిని చూసి స్వామి చాలా ఈ ప్రాంతాన్ని ఇక్కడే ఉండాలని చెప్పి కొద్ది రోజులు ఉండాలని అడుగుపెట్టినప్పుడు కొండంతా లోపలికి కుంగిపోయినట్లు అయిపోతుందన్నమాట. అప్పుడు ఋషులందరూ స్వామివారిని ప్రార్థించగా, సరే మేము ఇక్కడే కొద్ది రోజులు ఉంటామని చెప్తారు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు పాదం మోపారు కాబట్టి ఆ ప్రాంతం అంతా కొద్దిగా చదునుగా కొద్దిగా అణిగినట్లు ఉంటుంది ఆ గుడి ఉండే ప్రాంతము. మిగతా చుట్టూగా ఉండేదంతా కొండలు, లోయలు, ఇలా చాలా బాగుంటుందన్నమాట. స్వామివారు అక్కడ ఇంకా వెళ్తాము అన్నప్పుడు ఋషులు ఇంకా ఇక్కడే ఉండండి అని చెప్పి వాళ్ళు స్వామివారిని ప్రాధేయపడగా సరేనండి సరే అని చెప్తారనమాట. అమ్మవారు ఇక్కడ దుర్గా మల్లేశ్వర స్వామి అంటారనమాట ఈ పులితల క్షేత్రంలో స్వామిని. ఈ స్వామివారు త్రేతాయుగంలో ఈ స్వామివారిని రాముడు సీతాన్వేషణ టైంలో ఈ స్వామి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ఇక్కడ దర్శనం చేసుకున్నారు. అలాగే ద్వాపర యుగంలో పాండవులు కూడా అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తున్నారు కదా, ఆ టైంలో వీళ్ళు ఈ స్వామిని దర్శించుకొని ఇక్కడ సేవ చేసుకున్నారు. అర్జునుడు మల్లెపూలతో అర్చించారు కాబట్టి ఈయన మల్లికార్జున స్వామి అని పిలిచారనమాట. ఇక్కడ ఈ స్వామిని జనమేజయుడు, అత్రి మహర్షి, అగస్త్య మహామునులు కూడా దర్శించుకున్నారు. చాలా బాగుంటుంది అసలు. ఆ ప్రకృతిని చూసామో, ఆ స్వామిని చూసామంటే చాలా బాగుంటుంది. స్వామికి ఆ లింగం పైన న్యాచురల్గానే కన్నులు కనపడుతుంటాయి, కన్నుల ఆకారం కనపడుతుంటుంది. ఇక్కడ పుట్ట ఆంజనేయ స్వామి అని కూడా ఉన్నాడు. పుట్ట ఆంజనేయ స్వామి ఆకారంలో ఉంటుంది. ఇది కూడా చిన్న కొండపైన ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుందండి. ఇక్కడ సాధు జంతువులైన ఆవులైతే ఎంత బాగా తిరుగుతూ ఉంటాయో, పొడవకుండానే మనతో తిరుగుతూ ఉంటాయి. మనం ఏదన్నా పెట్టాలని వెళితే ఎక్కడికో వెళ్ళి దాక్కొని చూసినట్లు ఉంటాయన్నమాట. మనం పెట్టి అక్కడ ఫ్రూట్స్ అక్కడ పెట్టి వచ్చామంటే మళ్ళీ అవి తిని మన వెనకమ్మడే వస్తాయి. ఇక్కడ అక్కదేవతలు, బండెన్న వీళ్ళందరూ ఉన్నారు, సప్తమాతృకలు. ఇక్కడ అక్కదేవతలు కొలన్లని చాలా ఉన్నాయి. ఇక్కడ బావి కనపడుతుంది కదా, అక్కడ అమ్మవార్లు అక్కదేవతలు స్నానం చేసి స్వామివారి పూజకు వెళ్తారనమాట. ఈ అక్కదేవతలు పరమశివుని ఆజ్ఞ మేరకు పెద్ద వీర మల్లమ్మ, చిన్న వీర మల్లమ్మ, నాగమున్యమ్మ, దేవకన్యక, చంద్రకన్యక, సూర్యకన్యక, మంత్రాల మహాదేవి అనే పేర్లతో 7 మంది ఉన్నారు. వీళ్ళకు సోదరుడుగా బండెన్న స్వామి ఉన్నారు. భక్తులకు గ్రహదోష దయ్యాల వీళ్ళ బాధల నుంచి రక్షించడం కోసము వీళ్ళు కాపాడుతూ ఉంటారు భక్తుల్ని. అలాగే ఈ క్షేత్రంలో ఎక్కడ చెట్ల కింద చూడు చిన్న అక్కదేవతలు వచ్చేసి వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా భక్తులు అడిగిన వాటికి వాళ్ళకు చెప్తూ ఉంటారు, వాళ్ళ సమస్యలకి ఇది పరిష్కారము ఇలా జరుగుతుందని చెప్తూ ఉంటారనమాట. కోనేరులు అయితే చాలా మహిమాన్విత కోనేరులు ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి. చూసేదానికి మనకి కోనేరు అంతా పైన పచ్చగా పాచిపడినట్లుంటుంది, కానీ మనము దాన్ని అలా తీసామంటే తెల్లగా పాలవలే ఉంటాయి నీళ్ళు, ఎంత మునిగినా కూడా. ప్రకృతి అయితే స్వామి ఆ ప్రకృతిని చూసే ముగ్ధ మనోహరై భూమి మీద వెలిశారు. ఇక్కడ స్వామి స్వయంగా చెప్పారన్నమాట, ఈ పొలతల క్షేత్రాన్ని దర్శించుకున్న వారికి మరుజన్మ ఉండదు అని పునర్జన్మ ఉండదు అని
చెప్పారన్నమాట. కాబట్టి ప్రతి అందరూ దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులవుతారని నేను ఆశిస్తున్నాను. మీరు కూడా ఇలా ఈ వీడియోని చూసినప్పుడు మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. ఆవులైతే చాలా ఆవులు ఉన్నాయి, దేశీయ ఆవులు అన్నమాట. ఆ కొండల్లో ఉండే గడ్డి వాటిని తినే ఇవి జీవిస్తున్నాయి. ఇంకా వేటిని ఆశించుకోవడం లేదు. ఈ క్షేత్రానికి వచ్చే దారిలో ఆ కొండ ప్రాంతాలలోనే కొంతమంది రైతులు పూల తోటలు ఇవన్నీ పెంచుతున్నారు. చామంతి పూల తోటలు, అరటి తోటలు ఉన్నాయి, నిమ్మకాయ తోటలు చాలా ఉన్నాయి. పూలు కూడా తక్కువ కాస్ట్కే ఇస్తున్నారనమాట. చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో. ఇట్లంతా షట్టర్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా బండెన్న ఉన్నాడు కదా, ఈ బండెన్న క్షేత్రంలో ఆడవాళ్ళు వెళ్ళకూడదు, మగవాళ్ళు మాత్రమే వెళ్ళి అక్కడ కోళ్ళు కానీ మేకపోతులు కానీ కోసుకుంటారు కదా, అవి వాళ్ళే తినేసి వచ్చేయాలి. లేడీస్ అక్కడికి వెళ్ళడానికి లేదండి. అది అక్కడ ఒక ఏమంటారు, అక్కడ ఒక కట్టుబాటు పెట్టారనమాట. ఇది పొలతల క్షేత్రం. మేము వెళ్ళినప్పుడు మాకైతే చాలా అనుకోకుండా వెళ్ళాం. ఒక క్షేత్రానికి వెళ్ళాలనుకొని స్వామి అలా మమ్మల్ని ఈ క్షేత్రానికి ఈ సోమవారం దర్శనం చేసుకోండి మమ్మల్ని అక్కడికి రప్పించుకున్నారు. చాలా ఆనందంగా ఉంది ఈ క్షేత్రం చూస్తున్నంతసేపు. రాబుద్ధి కాలేదన్నమాట, అంత బాగుందన్నమాట. ఇది ఇప్పుడు ఈ కార్తీక మాసం ఎక్కువ జరుగుతుంది. ఇంకా శివరాత్రి టైంలో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఇంకా జనాలు దర్శనానికి చాలా గంటల టైం పడుతుంది. అక్క దేవతలు వచ్చిన వాళ్ళు వాళ్ళ హరహర మహాదేవ శంభో శంకర్ అనే వాళ్ళ అరుపులు అనకూడదు, వాళ్ళ భక్తితో వచ్చే ఆ నినాదాలు అన్నమాట. ఆ పరమేశ్వరుని పైన చూడండి ఎంత బాగుందో. ఆ ప్రకృతిని చూసే ఈ తపోవనం చాలా మంచి తపోవనం అన్నమాట. ఇది మా కడప జిల్లాలో ఉండడం మాకు గర్వకారణం అన్నమాట. స్వామి ఇలా మాకు దగ్గరలో ఉన్నారని మేము చాలా ఆనందపడుతున్నాము. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. మీరు కూడా వీలైతే రండి. ఇక్కడికి చేరుకోవాలంటే మామూలుగా విమానాశ్రయం కడప ఎయిర్పోర్ట్ నుంచి మనకు దగ్గరే అండి. అక్కడ నుంచి కడప ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఒక 1.5 అవర్కి ఈ గుడికి చేరుకోవచ్చు. రోడ్వేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి. ఈ గుడిలో ఇక్కడ గోమాతనైతే పూజించేస్తున్నారు. ఇక్కడ పూజారి కూడా ఉంటాడు. ఆయన మనం పూజ చేసేసాక అలా ఆవు కింద దూరితే సకల పాపాలు పోతాయనేసి దూరుతూ ఉంటారు అందరూ. ఇలా పెద్ద స్టాచ్యూ ఉందన్నమాట. ఒక 30 ఫీట్స్ ఉండే పరమేశ్వరుని శివుడు కూర్చొని ఉన్నట్లుగా ఉంటుంది. ఇక్కడ జ్యోతి కాసినైన అన్నదాన క్షేత్రం కూడా ఉంది. ఈ అన్నదాన క్షేత్రంలో భోజనాలు నిత్యం ఫ్రీగా. భోజనానికి ఎక్కడ మనము ఏమో ఎలాగో టైంకి ఎలా కుదురుతుందో అనుకోకుండా మనం అక్కడ భోంచేయచ్చు. చూశారు కదా కాసినాయన, ఇది అన్నదాన క్షేత్రం అన్నమాట. అక్కడే ఆ కొండకు పక్కనే ఒక జస్ట్ ఒక 20 ఫీట్స్ వేసామంటే కనపడిపోతుంది. ఇక్కడ చూడండి ఉసిరిక చెట్లు చాలా బాగున్నాయన్నమాట. ఈ అన్నదాన క్షేత్ర భాగం కూడా ఇక్కడ అంతా భోజనం చేసుకునేదానికి స్టాండ్స్ లాగా అవే అరుగుల్లాగా కట్టారు. భోజనాలు మనకు అన్నదానం టైంలో మనకు తోచింది మనము అక్కడ ఇచ్చేసి రావచ్చు. ఇలా కొండపైన స్వామివారి ముందర ఇలా అందరు దీపాలు వెలిగించేసారు. ఇక్కడ మారేడు దళ చెట్టు ఉంది. లోపల తీయకూడదు కాబట్టి తీయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అప్పుడు స్వామివారి ఇక్కడ వెలిసినప్పుడు ఒక విషయం మర్చిపోయాను, అందుకు చెప్తున్నాను. పులులు మందలుగా మునులతో సహజీవనం చేస్తూ, సాధు జంతువులతో కూడా సహజీవనం చేస్తూ అట్లా గుంపులుగా స్వామివారి కొండవైపు తలలు పెట్టి అవి స్వామిని చూస్తూ అలాగే ఉండిపోయేటువంటి. అందుకు పులితల క్షేత్రం. ఇక్కడ ఎక్కువ పులులు స్వామి కొండవైపు తలలు పెట్టి చూస్తూ ఉన్నాయని పులితల క్షేత్రము అని అంటున్నారు. కాబట్టి అది పులితల పోయి పొలతల క్షేత్రంగా పేరు మారిందన్నమాట. చూడండి ఇంత బాగా అన్నీ సహజీవనం చేశాయి అని అంటే ఎంత గొప్ప అది ఈ క్షేత్రము. ఇక్కడ నాగలు కూడా ఉన్నాయన్నమాట. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఇది లాస్ట్లో మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ షేర్.